అబ్బా! చూస్తుంటేనే నోరూరిపోతుంది గదండీ! చేపల పులుసు, గోదావరి చేపల పులుసు ఎలా చేయాలో చూపిచ్చేస్తాను. సింపుల్ అండ్ ఈజీగా ఆయిలేసుకొని, పచ్చిమిర్చి, ఆనియన్ అందులో కొంచెం కరివేపాకు వేసుకొని, వాటిలిని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం క్రిస్టల్ సాల్ట్ ఏసుకోండి. కల్లుప్పే వాడాలి చేపల పులుసుకి. అందులో అల్లం పేస్ట్ వేసుకొని బాగా పచ్చివాసన పోయేదాకా వేపుకోవడమే. అది బాగా వేగిపోయేటప్పటికి కొంచెం పసుపేసుకోవాలి. ఆ పసుపు గూడా అందులో కొంచెం బాగా వేగిన తర్వాత కొంచెం కారం కారం కూడా వేసుకోండి రుచికి తగ్గట్టు. కారంతో పాటు చక్కగా మనం కడిగి పెట్టుకున్న చేపలను వేసుకొని, గరిటె వాడకుండా వాటిని తిప్పుకోవాలి. అవి చక్కగా తిప్పుకున్నాక, మనం చింతపండు పులుసు కొంచెం తీసి పక్కన పెట్టుకుంటాం కదా! అది వేసేసుకోవడమే. అందులో రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవడమే. నేను క్రిస్టల్ సాల్ట్ వాడుతున్నాను. ఇందులో గరం మసాలా బాగా ఉడికేటప్పుడు గరం మసాలా పొడి వేసుకోవాలి. అంతేనండి. బాగా ఎగిరేటప్పటికి కొంచెం కొత్తిమీరేసుకొని దింపేసుకోవడమే.